హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఎక్సెల్ బై ఎడ్యుకేషన్ పార్ట్. ఈరోజు మేము హిందూ అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో మా స్టూడెంట్స్తో పాటు మీరు వినండి. ఈ వీడియోలో హిందూ అరబిక్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండింగ్లో హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా అవి చూసి మీ ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనం అర్థమెటిక్ అంటే మ్యాథ్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్య పరీక్ష వాటికి సంబంధించి క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చెప్పుకున్నాం కదా, హిందూ అరబిక్ సిస్టంలో 10,000 వరకు రాయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు మామూలుగా ఇక్కడ వేస్తే రాయగలుగుతున్నారు, లేకపోతే రాయలేకపోతున్నారు. ఒకసారి సరిగ్గా చూద్దాం మళ్ళీ, ఓకేనా? ఇక్కడ చూడండి, నేను అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయండి. ఇదంతా అన్నప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఎక్కడ ఏది ఏ ప్లేస్లో ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ మీకు ఈ టేబుల్ వచ్చి ఉండాలి అని చెప్పాను. సో ఇది 1s, 10s, 100s, 1000, 10,000, ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్కనే లేపు అడుగుతాను, వాళ్ళు ఆన్సర్ చేయండి. సరిగ్గా చూసుకున్నాను కదా. లిఖిత ఇప్పుడు ఆన్సర్ చేయి. 35,007. ఈజీగా 35 ఎక్కడ ఉంది? థౌసండ్స్ పీరియడ్ ఇక్కడ చూసుకోవాలి. 5,000, 3, 10,000. సో 35,007, ఓకేనా? నెక్స్ట్ కూర్చో. నెక్స్ట్ చూడండి, ఇది ఎంత? కార్తీక్ 20,001. మీరు ఇలా ఇస్తే ఓకే, ఇలా చెప్పేస్తున్నారు. అంటే కింద వేస్తుంటే చెప్పలేకపోతున్నారు. మనం చెప్పుకున్నాం కామా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇది ఏంటి? హిందూ అరబిక్ సిస్టమ్. దీన్నే ఇంకొకలా ఏమని పిలుస్తారంటే ఇండియన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. హిందూ అరబిక్ సిస్టమ్, ఇండియన్ సిస్టంలో మనకి ఎలా వస్తుందంటే కామా అనేది ఎక్కడ పెట్టాలి అంటే చూడండి, 1s, 10s, 100s తర్వాత 1000, 10,000, thousands తర్వాత నెక్స్ట్ lakhs, 10 lakhs, ఇక్కడ crores, 10 crores. ఇక్కడ ఇలా మనం కామా అనేది ఉంచాలి. అంటే ఫస్ట్ వీటిని ఏమంటారని చెప్పుకున్నాము? డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ తర్వాత కామా అనేది ఉంచాలి. కామా అనేది ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 30 కూర్చో. ఇక్కడ చూడండి, ఇలా చూసాం, ఇలా. ఇప్పుడు మనం దీనికన్నా దీనిని చూడంగానే ఈజీగా మనం చదవగలం అన్నమాట. ఇదైతే 1s, 10s, 100s, 1000, 10,000 ఇలా అనుకుంటూ వెళ్ళాలి. అదే కామన్ చూసారు అనుకోండి, ఈజీగా మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఇదిగో 100sకి ముందు, 10,000sకి ఇక్కడ ఇలా కామా అనేది ఉంచాలని చెప్పుకున్నాం కదా. సో కామన్ చూడంగానే ఇది ఎంత? 35,221. ఎంత? 35,221. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఇప్పుడు మీకు నంబర్ ఇస్తే రాయగలుగుతున్నారు, కానీ నేను బోర్డ్స్లో రాస్తూ ఉంటే మీరు నంబర్లో రాయలేకపోతున్నారు, ఓకేనా? మీకు హోంవర్క్ చూసాను కదా. కొంతమంది ఏం చేశారంటే ఇలా నంబర్ ఇస్తే వాట్స్లో రాసేసారు, కానీ బోర్డ్స్లో అంటే నంబర్ నేమ్ ఇస్తే మీరు నంబర్ వేయలేకపోతున్నారు. సో ఇక్కడ కొన్ని రాస్తాను, దానిని బట్టి మీరు ఏం చేయాలి? నంబర్ చెప్పాలి, నంబర్ ఎలా వేయాలి అనేది చెప్పాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, నేను రాస్తాను చూడండి. ఇక్కడ నేను 3 రాసాను. ఫస్ట్ది 25,006, నెక్స్ట్ 6,008, 55,506. ఇప్పుడు మీరు రాయాలన్నమాట. వర్డ్స్లో ఇస్తే నంబర్ వేయాలి. సో ఫస్ట్ 3 నేను చెప్తాను, తర్వాత ఇచ్చినవి మీరే రాయాలి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, 25,000
ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇలా వినండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000. ఇక్కడ నేను ఏమన్నాను? 25,006. 25,000 సరిపోయింది. నెక్స్ట్ 6 ఎక్కడికి వస్తుంది? వన్స్ ప్లేస్లో వస్తుంది. మరి ఇక్కడ మనం ఏమైనా 100 అని కానీ ఏమైనా అన్నామా? లేదు కదా. సో ఇక్కడ ఏం చేయాలి? 0. సో 25,006. ఓకే కదా. ఇప్పుడు చూడండి 6,008 అన్నాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000 మనకి సరిపోతుంది. 6,008 అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి 6, 8 ఇంకా 6,000. ఓకేనా? అదేంటి ఇప్పుడు? 6,008. ఏంట్రా అది? 6,008. నెక్స్ట్ ఏముంది? 55,506. సో మీరు మీకు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అది రాసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000 ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ రావాలని చెప్పాను. ఖచ్చితంగా ఇలా నంబర్ ఇచ్చి బోర్డ్స్లో రాయడం, బోర్డ్స్లో ఇచ్చి నంబర్ రాయడంలో 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. 1 బిట్ వస్తుంది. 1 బిట్కి వచ్చి మనకి ఎన్ని మార్క్స్? 1.25, 1.5 మార్క్ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. జాగ్రత్తగా వినండి. ఎలా రాయాలి? నెంబర్లో ఇస్తే వర్డ్స్లో ఎలా రాయాలి, వర్డ్స్లో ఇస్తే నంబర్స్లో ఎలా రాయాలి. సో ఇప్పుడు నేను కొన్ని ఇస్తాను, మీరు రాయాలి. ఓకేనా? అర్థమైంది కదా. ఇది నోట్ చేసేసుకోండి. ఈ 3 అయిపోయినాయి కదరా, రాస్తాను కదా. ఇప్పుడు ఇవి చేయండి. ఫస్ట్ చూడండి 64,605 ఎలా వేయాలి? 5,700. థర్డ్ 89,005, 40,303. ఈ 4 మీరు రాయాలి. రాసు. ఓకేనా? చూపించండి. ఇక్కడ ఏముంది? 64,605. చూడండి ఏం చెప్పాను? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. ఇప్పుడు ఏమన్నాం? 64,000. ఇలా చూడండి 64,000 ఏముంది? 605. 605 ఇలా రాయాలి. ఫస్ట్ది. సెకండ్ వన్ చూడండి 5,700. 5,700 రాసింది కరెక్ట్ లేదు. 700 వేయడం వచ్చు కదా. 5,000 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000. ఇప్పుడు చూడండి 5,700. ఇవి నేను రాసేసిన తర్వాత మీ చేతే బోర్డు మీద రాయిస్తాను. సో రెడీగా ఉండండి. జాగ్రత్తగా వినండి. 89,005. 89,005 చూడండి ఇలాగా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. 89,005. లాస్ట్ వన్ 40,303. 40,303 ఇలా రాయాలి. ఇలా రాస్తే మీ ఆన్సర్స్ కరెక్ట్ అయింది. ఓకేనా? చూసుకోండి 64,605, 5,700, 89,005, 40,303. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వచ్చి నేను రాస్తాను, దానికి సంబంధించి నెంబర్ ఏమవుతుంది అనేది మీరే వేయాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ 7,504. మీకు ఒక విషయం గుర్తుండాలి. 1000 దగ్గర నుంచి ఎన్ని డిజిట్స్ వస్తాయి, 100 దగ్గర నుంచి ఎన్ని డిజిట్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి? మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. డిజిట్స్ అంటే ఏంటి, నంబర్స్ అంటే ఏంటి కదా. సో ఇక్కడ చూడండి 608 అన్నాను. ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 1, 2, 3 డిజిట్స్ వచ్చాయి. 1000 అన్నాను. 1000 వేయడం వచ్చు కదా మీ అందరికి. 1, 2, 3, 4 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 10,000 అన్నాను. 10,500 అన్నాను.
10,000 అంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికి. 25,000 25,000 అంటే ఇక్కడ నుంచి రావాలి. 20,000 అంటే ఇక్కడ నుంచే రావాలి. 2,000 అని అప్పుడు ఎక్కడి నుంచి రావాలి? థౌజండ్స్ ప్లేస్ దగ్గర నుంచి. మీరు అది క్యాచ్ చేయాలి. ఏమంటున్నాం మనం ఇక్కడ 90,000. 90 అంటే ఎలా వేస్తారు మీరు? ఫస్ట్ 90 అంటే ఇలా వేస్తారు, అవునా? 90 ఏమంటున్నాను నేను? 1000 అంటే ఈ 90 అనేది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అంటే 90,000 అంటే ఎన్ని డిజిట్స్ వస్తాయి? 1 2 90 కాదు, 90,000కి ఎన్ని డిజిట్స్ వస్తాయి? 90,000 అంటే 5 డిజిట్స్ వస్తాయి. అదే 1000 అంటే 1000 2000 3000 అలా అంటే 4 డిజిట్స్ వస్తాయి. 10,000 12,000 13,000 20,000 22,000 22,305 అన్నాను. అంటే ఎన్ని డిజిట్స్ వస్తాయి? 5 డిజిట్స్ వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది క్యాచ్ చేయాలి ఎన్ని డిజిట్స్ వస్తాయి. అలా కూడా మీరు రాసేయగలుగుతారు ఈజీగా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరే రాశారు కానీ ఇక్కడ చూడండి 7,504 7,504 ఏమన్నాను కదా 7,504. ఇక్కడ చూడండి 64,005 ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 64,000 ఇలా వేస్తే అది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అందులో లెక్క పెట్టండి. 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. రైట్ అయినప్పుడు 64,000 అంటున్నాం. సో ఎన్ని రావాలి మనకి? 64,000 అంటే మనకి ఎన్ని డిజిట్స్ రావాలి? 5 డిజిట్స్ రావాలి. సో ఇది రాంగ్. జాగ్రత్తగా చూసుకుంటే 64,005. మీరు ఎలా ఆలోచిస్తారో ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి తెలుస్తుంది కదా, పేపర్ తయారు చేసే వాళ్ళకి. సో అందుకనే ఇలా జీరోస్ వచ్చేవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు మీకు, ఓకేనా? అందుకని మీకు జీరోస్ వచ్చేవే నేను ఎక్కువగా ఇచ్చినవి కూడా మీకు జీరోస్ వచ్చేవే ఇస్తున్నాను. అలా అయితే మీరు రాయలేకపోతున్నారు. నేను చూసాను ఎలా అయితే ఎలా రాస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ చూడండి 64,005 అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఇది 6,405. నెక్స్ట్ చూడండి 90,643 90,643. నెక్స్ట్ 5,064 నెక్స్ట్ 80,900 43,005 సో ఇలా వేయాలి. ఇది అర్థమైంది కదా? ఈ టేబుల్ వచ్చినట్టయితే మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనం ఏమంటున్నాము మీరు రాసిన తర్వాత ఒకసారి చదవండి. చదివితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది రైట్ రాస్తున్నారా రాంగ్ రాస్తున్నారా అని. ఇప్పుడు 10,000 వరకు నేర్చుకున్నారు కదా, ల్యాక్స్ దగ్గరికి వస్తాం. ఏముండదు, ఇప్పుడు మీరు ఇది ఎలా రాశారు అలానే ఇది కూడా రాయాలి. కానీ అక్కడ ఏమి ఇచ్చారు, మనం ఏం రాస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం రాశాను నేను? 5,65,000. మిమ్మల్ని రాయమంటే ఇప్పుడు 5,55,000 అంటే 5,65,000 అంటే ఇలా రాసేస్తారు, లేదంటే ఒక 0 పెడతారు. కానీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, 5 lakh అన్నాను కదా, అంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ల్యాక్స్ పీరియడ్ దగ్గరికి రావాలి. ల్యాక్స్ పీరియడ్ దగ్గరికి వచ్చి మనం 5 అంటున్నామా 50 అంటున్నామా? 5. సో 5 అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ల్యాక్స్ పీరియడ్లో ఇక్కడి నుంచి 5 lakh ఏమన్నాను? 65 రాయడం వచ్చు కదా. 65 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో మిగతావన్నీ ఆటోమేటిక్గా ఏమొస్తాయి? జీరోస్. ఇది 5,65,000 అంటే ఏం రాసాను చూడండి, ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 డిజిట్స్ వచ్చాయి. 5,65,000 కామా పెట్టినప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ రెండింటి తర్వాత పెట్టాలి అని. సో ఇప్పుడు కామా పెడితే ఎక్కడ వస్తుంది మనకి? దీని తర్వాత వస్తుంది. ఇది
ఓకేనా? ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ రావాలి. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇంకొకటి రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏం రాశాను నేను? 3,05,544. 3,05,000 అంటే ఇక్కడ చూడండి ఎలా వేసుకోవాలి మనం. ఇక్కడ ఇస్తే మీరు ఈజీగా చెప్పేస్తారు, కానీ ఇక్కడ రావాలి ఆటోమేటిక్గా. మీరు ఒకటి చేయగా నెక్స్ట్ ఎలా వేసుకోవాలి అనేది వచ్చేయాలి. ఇక్కడ ఏం రాసాము? 3 lakh. నెక్స్ట్ 5,000 అంటే 10,000 దగ్గర మనకి ఏమీ లేదు. 5,544. చూడండి, 3,05,544. ఇప్పుడు మీకు రావట్లేనప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి? ఇప్పుడు ఏమన్నాను ఇక్కడ? 3 lakh. సో ల్యాక్స్ దగ్గరికి రండి. 3 lakh. ఏమన్నా నెక్స్ట్? 5,000 అంటే 1000 దగ్గరికి రండి. 5,000 అంటాం, 50 అనట్లేదు. 5,000 అంటే 5,000. ఇక్కడ ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా? 0. 5,500. 544. ఓకేనా? నెక్స్ట్ ఉమ్మ అని చెప్పేస్తున్నారు, రాయమన్నప్పుడు ఏమో రాయలేకపోతున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి. నెక్స్ట్ ఇంకో 2 lakh. 64,000. 64,000. నెక్స్ట్ 4 అంటే ఎక్కడ వేసుకోవాలి? 64,000 4 అంటే ఇలా. ఇప్పుడు చూడండి, 2,64,004. కామాస్ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ 3 తర్వాత, నెక్స్ట్ 2 తర్వాత. ఇక్కడ మనం ఏం రాసాం? పీరియడ్స్ అని, వాల్యూస్ అని రాసాం. ఫస్ట్ 3 digits అంటే వన్స్ తర్వాత, నెక్స్ట్ థౌసండ్స్ అంటే థౌసండ్స్లో ఎన్ని వాల్యూస్? 2 వాల్యూస్. ల్యాక్స్లో ఎన్ని వాల్యూస్? 2 వాల్యూస్. క్రోర్స్లో ఎన్ని వాల్యూస్? 2 వాల్యూస్. సో వాటి తర్వాత మనం కామా అనేది ఉంచాలి. ఓకేనా? ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇచ్చినవి మీరే రాయాలి. ఓకేనా? ఒకసారి చూడండి రా, ఇవి హోంవర్క్. ఏం రాస్తాం? 7,20,203. మీకు రాకపోతుంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అవి రాసుకొని వేయండి. ఓకేనా? నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది? మీరు గమ్మెని రాయగలుగుతారు, అంతేగాని తప్పులు రాయదు. జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తారు ఈరోజు? నెక్స్ట్ చూడండి, 9,03,200. థర్డ్ వన్ 5,40,000. ఇవేంటి? మీ హోంవర్క్. రేపు పొద్దున్న నీట్గా రాసుకురండి. అలాగే మనకి టేబుల్స్ అడుగుతానని చెప్పాను కదా, సో మళ్ళీ టేబుల్స్ చదువుతున్నాను. ఓకేనా? టేబుల్స్ అడుగుతాను.